ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించిన ఇచ్చోడ పోలీసులు. ఇచ్చోడ సిఐ భీమేష్, ఎస్ఐ నరేష్ కుమార్, సిబ్బంది స్థానిక నిర్మల్ బస్టాండ్ వద్ద ఎంపీడీఓ లక్ష్మణ్, గ్రామ పంచాయతీ ఈవో సూర్యప్రకాష్, ఆర్టీసీ అధికారులతో కలిసి రోడ్డుపై నిలిచి ఉన్న ఆటోలను, రోడ్డుపై నిర్వహిస్తున్న వ్యాపారాలను తొలగించి బస్సులు రోడ్డు పక్కన నిలిచేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఇచ్చోడ సిఐ భీమేష్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించడం జరిగిందని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ట్రాఫిక్ సమస్యను తీర్చేటువంటి క్రమంలో ఈరోజు మనకు నిర్మల్ బస్ స్టాప్ వద్ద బస్సెస్ సైడ్ బై సైడ్ ఆగడం వల్ల మనకు బాగా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులైనటువంటి ఎస్పీ ఆదిలాబాద్ గారి ఆదేశాల ఈరోజు నిర్మల్ బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి బస్ స్టాప్ను ఒక 100 మీటర్లు ముందుకు జరిపి ఇలా బస్ స్టాండ్ కొత్తగా ఏర్పాటు చేయడం వల్ల బస్సెస్ కొద్దిగా ముందుకొచ్చి సైడ్కి ఆగడం జరుగుతుంది. దీనివలన రోడ్డు మీద ఉండేటువంటి వాహనాలు ఫ్రీగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ బస్ స్టాండ్ను గవర్నమెంట్ స్కూల్కి కొద్దిగా ముందుకు జరపడం వల్ల ఈ బజార్ హక్కుల నుంచి వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనివలన ట్రాఫిక్ సమస్య కొద్ది వరకు తీర్చడానికి అవకాశం ఉంది. ఈ రకంగా పబ్లిక్ కూడా సపోర్ట్ చేసి లోకల్ షాప్ వెండర్స్ వాళ్ళు కూడా మనం సహకారం తీసుకోవడం జరుగుతుంది. ఈ షాప్ వెండర్స్ సహకారంతో దీన్ని కొద్దిగా పాజిటివ్ చేసి మ్యాక్సిమం వీలైనంత వరకు ఇచ్చోడలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో భాగంగా గౌరవనీయులైనటువంటి ఎంపీడీఓ గారు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది సూర్యప్రకాష్ గారు వాళ్ళ సహకారంతో, మా ఎస్ఐ ఇచ్చోడ ఎస్ఐ గారి సహకారంతో ట్రాఫిక్ సమస్యను కొంతవరకైనా తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.